ఆపరేషన్ కగార్తో దేశాన్ని రక్తసిక్తం చేస్తోందని బీజేపీపై మండిపడ్డారు సిపిఐ మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో సిపిఐ 100ఏళ్ల ఉత్సవాల సందర్భంగా పైలాన్ ప్రారంభోత్సవానికి చాడా వెంకటరెడ్డి హాజరయ్యారు. అమాయకమైన ఆదివాసీల్లో అభద్రతా భావం నెలకొల్పుతున్నారని మండిపడ్డారు. దేశంలో పరిస్థితులను ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైన అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 18న ఖమ్మంలో జాతీయ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, దీనికి లక్షలాది మంది తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. సిపిఐ శతజయంత్యుత్సవాలని జిల్లా పల్లెన నిర్వహించుకుంటా ఉంది. జనవరి 18న ఖమ్మంలో జాతీయ ఉత్సవాలు భారీ ఎత్తున నిర్వహించబోతా ఉన్నాం. చలో ఖమ్మం లక్షలాది మంది జనం కదించడానికి ఇప్పటికే ఇక్కడికక్కడికి శ్రేణులు స్పందన అవుతూ ఉన్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా కూడా కమ్యూనిస్ట్ దేశాలు కూడా ఆ ముగింపు ఉత్సవాలకు హాజరు కాబోతూ ఉన్నాయి. దాదాపు 40 దేశాల పైబడి వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఆఖరికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ సభకు హాజరవుతా అని చెప్పి తెలియపరచడం అనేది సంతోషకరం అని చెప్పి అభిప్రాయపడతా ఉన్నాం. ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్ళు గడుస్తున్న సందర్భంగా చూస్తే పూర్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేస్తూ ఉన్నాడు. పౌర హక్కులను హరిస్తూ ఉన్నాడు. రచించే గొంతుకలు నొక్కేస్తూ ఉన్నాడు. ఇంకోవైపున ఒక ప్రజాస్వామ్యయుతమైన ప్రగతిశీల చట్టాలని రద్దు చేస్తూ ఉన్నాడు. ఇంకోవైపున ప్రశ్నించే గొంతుకలనేమో కేసులు పాలు చేసి నొక్కేసి చేస్తూ ఉన్నాడు. ఆపరేషన్ కగారు పేరుతో మొత్తం మావోయిస్టుల అంతమే పంతం అని చెప్తా ఉన్నాడు. ఇలా డ్రోన్ల ద్వారా రకరకాల పద్ధతులలో ఏదైనా చేసి ఏరేసి మరి అయితే సరెండర్ అవుతారా లేకుంటే చంపేస్తాం అని బెదిరింపులు చేస్తూ ఉన్నాడు. మరి సిపిఐ పార్టీ మొదటి పార్టీగా తల్లి పార్టీగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, బూటకి వెనుకుంటే రాపండి అని చెప్పినా ఆపట్లేదు. ఆఖరికి మావోయిస్టులు కూడా మేము ఆపరేషన్ కాగారిని ఆపండి లేదా చర్చలు చేసుకుందామని చెప్పినా కూడా చర్చలు కూడా సిద్ధపడలేదు. ఇంత మొండి ప్రభుత్వం, ఇంత నియంత్రిత ప్రభుత్వం, ఇంత పాసిస్ట్ ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడ ఉండదని చెప్పేసి అభిప్రాయపడుతున్నాం. అందుకని ఏదేమైనా మరి మావోయిస్టులను అంతం చేసి రేపు కమ్యూనిస్టులు లేకుండా చేస్తా అంటే ఆటలు సాగవు. మోడీ నీకే కాలం మూడింది. అందుకని భవిష్యత్తులో ఎర్ర జెండాలదే భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి తరఫున ఆహ్వానించడం జరుగుతూ ఉన్నది. ఈ సింగరేణిలో ఉన్నటువంటి ఏవైతే మైన్స్ ఉన్నాయో రుణ పతాకమా నీకిదిగో